లక్ష్మికి మనసేమీ బాగోలేకపోవడంతో మధ్యాహ్నం పూట గుడికి బయలుదేరి వస్తూ ఉంటుంది. ఇక ఇదే విషయం గురించి యమునకు చెప్పి లక్ష్మి ఇంట్లో నుంచి బయలుదేరగానే సహస్ర కూడా ఆ మాటలు విని లక్ష్మిని ఫాలో అవుతూ గుడికి వస్తూ ఉంటుంది. వస్తే లక్ష్మి, ఈరోజు ఎలాగైనా సరే నీకు బుద్ధి చెప్పి మా బావ జీవితంలో నుండి నువ్వు వెళ్ళిపోయేలాగా చేసి ఫింగర్ ప్రింట్స్ కూడా సంపాదిస్తాను అని చెప్పి సహస్ర లక్ష్మిని ఫాలో అవుతూ గుడికి వస్తుంది. మరోపక్క విహారీ ఇంట్లో యమునకు ఆఫీస్కి అని చెప్పి లక్ష్మి గుడికి వెళ్తున్నానని అమ్మకు చెప్పింది కదా, ఈరోజు లక్ష్మిని కలిసి తనే నా భార్య అని సహస్ర మెడలో నేను తాళి కట్టలేదన్న నిజాన్ని బయటపెట్టి తనని నేను ఎంతలా ప్రేమిస్తున్నానో లక్ష్మికి తెలియజేయాలి అని విహారీ కారులో గుడికి వస్తూ ఉంటాడు. మరోపక్క అంబిక విహారీకి యాక్సిడెంట్ చేయించాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది. వాడు ఆఫీస్కే వస్తున్నాడు, ఆ రూట్లో నువ్వు ఎలాగైనా సరే వాడికి యాక్సిడెంట్ అయ్యేలాగా ప్లాన్ చేయని సుభాష్కి అంబిక చెప్తూ ఉంటే, అలాగే అంబిక, ఖచ్చితంగా నేను ఆ విహారీ గడికి యాక్సిడెంట్ అయ్యేలాగా చేస్తాను, ఆ తర్వాత ఆస్తి మొత్తం కూడా మన సొంతం అయిపోతుందని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. లక్ష్మి ముందుగా గుడికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటూ, స్వామి, విహారీ గారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, నా వల్ల ఆయన కానీ ఆయన కుటుంబం కానీ ఎటువంటి ఇబ్బంది పడకూడదు అని దేవుడికి దండం పెట్టుకుంటూ యమున గురించి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఈరోజు యమునమ్మ గారిలో ఏదో మార్పుని గమనించాను. ఎందుకో అమ్మగారు అలా డల్గా ఉన్నారు. ఒకవేళ విహారీ గారి గురించి నా గురించి యమునమ్మ గారికి అనుమానం కానీ ఏమైనా మొదలై ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. గుడిలో ఉన్న పంతులు గారు, ఈరోజు చాలా మంచి రోజమ్మా, అక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపం పెడితే అంతా మంచి జరుగుతుందని చెప్పి అంటూ ఉంటారు. దాంతో గుడికి వచ్చిన ఆడవాళ్ళందరూ కూడా అక్కడ దీపం పెడుతూ ఉంటారు. లక్ష్మి కూడా అక్కడ దీపం వెలిగిస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న సహస్ర, వసే లక్ష్మి, నా జీవితంలో దీపాన్ని ఆర్పేస్తూ నువ్వు మాత్రం దేవుడి గుడిలో దీపాన్ని వెలిగిస్తున్నావా, నీ సంగతి చూస్తానే అంటూ కావాలని లక్ష్మి దగ్గరికి వచ్చి, ఏయ్ ఏంటే తెగ రెచ్చిపోయి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే, నేనేం చేశానమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. చేసేదంతా చేస్తూ అమాయకంగా బాగానే నటిస్తున్నావు, అసలు నీకు మొగుడు ఎక్కడున్నాడో తెలీదు, ఎటు వెళ్ళిపోయాడో తెలీదు, అటువంటప్పుడు నీకు ఈ పూజలు ఎందుకు, మెడలో ఈ తాళెందుకు, అసలు నువ్వు సుమంగలిగా ఎందుకుంటున్నావే, మర్యాదగా మెడలో ఉన్న ఆ తాళిని తీసే అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. దాంతో లక్ష్మి, వద్దమ్మా, దయచేసి ఆ తాళి తీయమని మాత్రం చెప్పకండి అని అంటూ ఉంటే, నువ్వు తీయకపోతే నేనే నీ మెడలో ఉన్న తాళిని తెంచేస్తాను అని చెప్పి సహస్ర లక్ష్మి మెడలో ఉన్న తాళిని తెంచేస్తూ ఉంటుంది. ఇక అలా లాగుతూ ఉంటే, వద్దమ్మా వద్దు, దయచేసి వదిలేసేయండి అని చెప్పి లక్ష్మి బతిమలాడుతూ ఉంటుంది. అయినప్పటికీ సహస్ర లక్ష్మి మాటలు వినిపించుకోకుండా ఆ తాళిని చేత్తో పట్టుకొని బలంగా లాగడంతో లక్ష్మి తాళి తెగిపోతుంది. ఇక అలా లక్ష్మి తాళిని బలవంతంగా సహస్ర తెంచడంతో లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటే, అప్పుడే అక్కడికి వచ్చిన విహారీ ఇదంతా చూస్తూ ఎంతో ఆవేశంగా వచ్చి సహస్ర చెంప పగలగొడతాడు. ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, అసలు తాళికున్న విలువ గురించి నీకేం తెలుసు అని చెప్పి సహస్ర మీద విహారీ మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో సహస్ర, నా మీదే చేయి చేసుకుంటావా బావా, ఈరోజు నీ సంగతి దాని సంగతి తెలుస్తాను అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. తాళి తెగిపోయినందుకు లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. మరోపక్క విహారీ చేతికి గాయం అవ్వడంతో, ఏమైంది విహారీ గారు, చేతికి ఆ గాయం ఏంటి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే, అప్పుడు విహారీ, నేను వచ్చేటప్పుడు చిన్న యాక్సిడెంట్ జరిగింది లక్ష్మి, కొంచెంలో తప్పించుకున్నాను అని విహారీ అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి ఎంతగానో బాధపడుతూ తన చీరను చించి విహారీ చేతికి కట్టు కడుతుంది. మరోపక్క సుభాష్ అంబికకి ఫోన్ చేస్తాడు. సుభాష్, వాడిని ఫినిష్ చేసావా అని అంబిక అడుగుతుంటే, లేదంబిక, నేను వాడికి యాక్సిడెంట్ చేస్తూ ఉండగా వాడు కార్ని పక్కకు తిప్పేశాడు, కొంచెంలో యాక్సిడెంట్ తప్పిపోయింది, చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి, ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయను, పక్కగా ప్లాన్ చేస్తాను అని చెప్పి సుభాష్ అంబికకి చెప్తూ ఉంటాడు. వాడిని ఈరోజు ఎలాగైనా సరే లేపేయాలని అనుకుంటే ఇలా జరిగింది ఏంటని చెప్పి అంబిక అనుకుంటుంది.
ఇక అలా విహారీ చేతికి గాయం అవ్వడంతో తన తాళి తెగిపోవడంతో ఏంటి విహారీ గారు మనశ్శాంతిగా ఉంటుందని గుడికి వస్తే ఈరోజు అన్నీ ఇటువంటివే జరుగుతున్నాయి. తాళి ఇలా తెగిపోవడం మంచిది కాదు విహారీ గారు, ఏం జరుగుతుందోనని భయంగా ఉంది అని లక్ష్మి అంటూ ఉంటే, నాకు ఏం కాదు లక్ష్మి, నువ్వేమీ కంగారు పడుకో అని విహారీ లక్ష్మికి ధైర్యం చెప్తూ ఉంటాడు. మరోపక్క యమున ఈరోజు లక్ష్మి గుడికి వెళ్తున్నానని చెప్పింది కదా, ఎలాగైనా సరే లక్ష్మిని నిలదీసి విహారీకి తనకు మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుని యమున కూడా గుడికి వస్తుంది. అలా లక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఒక చోట నిలబడి ఉంటారు. గుడికి వచ్చిన ఆడవాళ్ళలో ఒక ఆవిడ విహారీ వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏంటి బాబు చేతిలో తాళుంది, మీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి వచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటే, అప్పుడు విహారీ కాదండి, మా ఇద్దరికి ఆల్రెడీ ఎప్పుడో పెళ్లి జరిగిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇప్పుడు అనుకోకుండా తాళి పెరిగిపోయింది అని లక్ష్మి అంటూ ఉంటే, అయ్యో తాళిలా పెరగడం మంచిది కాదమ్మా, అపశకునం అని చెప్పి గుడికి వచ్చిన ఒక ఆవిడ అంటూ ఉంటుంది. ఇక దాంతో ఇప్పుడు ఎలాగండి, నా భర్తకు ఏమీ కాకుండా ఉండాలంటే, ఆయన క్షేమంగా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అప్పుడే గుడికి వచ్చిన యమున ఇదంతా కూడా వింటూ లక్ష్మికి విహారీకి ఎప్పుడు పెళ్లి జరిగిపోయిందని తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. చెడు జరగకుండా ఉండాలంటే ఇదే గుడిలో మీరు మరొకసారి మీ భార్య మెడలో 3 ముళ్ళు వెయ్యాలి బాబు అని చెప్పి గుడికి వచ్చిన ఒక ఆవిడ చెప్పడంతో అప్పుడు విహారీ గుడిలో అందరి సమక్షంలో లక్ష్మి మెడలో 3 ముళ్ళు వేస్తూ ఉంటాడు. దాంతో అక్కడున్న ఆడవాళ్ళందరూ కూడా లక్ష్మి మీద విహారీ మీద అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక సడన్గా గుడికి వచ్చిన యమునను చూసి విహారీ లక్ష్మి ఇద్దరు షాక్లో ఉండిపోతారు. అమ్మ అని చెప్పి విహారీ యమున దగ్గరికి వస్తూ ఉంటే యమున ఒక్కసారిగా వాళ్ళిద్దరి బంధం గురించి నిజం తెలుసుకొని కళ్ళు తిరిగి మూర్ఛపోతుంది. అలా యమున మూర్ఛపోవడంతో విహారీ లక్ష్మి ఇద్దరు కూడా వాటర్ తీసుకొచ్చి యమున మొహం మీద చల్లుతారు. యమున స్పృహలోకి వచ్చిన తర్వాత, రే విహారీ ఏంట్రా ఇది, లక్ష్మి నీ భార్య ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, అనుకోని పరిస్థితుల్లో లక్ష్మి మెడలో నేను తాళి కట్టాల్సి వచ్చిందమ్మా అని చెప్పి విహారీ జరిగిన మొత్తం కూడా యమునకి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో యమున, కానీ నువ్వు లక్ష్మికి న్యాయం చేస్తూ సహస్రకి అన్యాయం చేస్తున్నావురా, లక్ష్మిని పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు సహస్ర మెడలో మళ్ళీ ఎందుకు తాళి కట్టావని చెప్పి యమున ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో విహారీ, అమ్మ ఇన్ని రోజులు ఈ విషయం ఎవరితో చెప్పుకోవాలో తెలియక నాలో నేను ఎంతగానో మదన పడ్డాను. నిజానికి సహస్ర మెడలో నేను 2 ముళ్ళే వేశాను. అసలు నా దృష్టిలో సహస్రతో జరిగింది పెళ్ళే కాదు. తను అప్పుడున్న పరిస్థితుల్లో డాక్టర్ బతకదని చెప్తే తన మెడలో తాళి కట్టాను, అంతేకాని నేను తనని ఇష్టపడేమి పెళ్లి చేసుకోలేదు. తన మెడలో అసలు 3 ముళ్ళు వేయలేదు కాబట్టి సహస్ర ఎప్పటికీ నా భార్య అవ్వదు అని చెప్పి విహారీ అంటూ ఉంటే యమున ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. రే విహారీ, ఇంత జరుగుతూ ఉంటే ఇన్ని రోజులు ఈ విషయం నాతో చెప్పకుండా ఏం చేస్తున్నావురా, అసలు ఇదంతా విన్న తర్వాత నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. పొరపాటున ఈ విషయం గురించి పద్మాక్షి వదిన వాళ్ళకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పి యమున నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు అని ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడికి స్వామీజీ వస్తారు. యమున అని చెప్పి స్వామీజీ పిలుస్తూ ఉంటే, స్వామీజీ మీరు ఎప్పుడో చెప్పారు సహస్రకి నా కొడుకి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి జరగదని, కానీ మేమే ఎలాగైనా సరే వాళ్ళ పెళ్లి జరిపించాలని అనుకున్నాం. జరిగింది తెలిసిన తర్వాత నా కొడుకు జీవితం ఏమవుతుందో ఆలోచిస్తుంటేనే భయంగా ఉంది స్వామి అని చెప్పి యమున ఎంతగానో బాధపడుతూ ఉంటే అప్పుడు స్వామీజీ, బాధపడకు తల్లి, ఇదంతా కూడా నాకు ముందే తెలుసు. విహారీకి లక్ష్మికి పెళ్లి జరగడం దైవ నిర్ణయం. లక్ష్మి నీ కొడుకు జీవితంలోకి రావడం వల్లే నీ కొడుకు ఇప్పటి వరకు ఈ భూమి మీద ఉన్నాడు. లక్ష్మి చేసిన పూజల ఫలితంగానే విహారీకున్న గండాలన్నీ కూడా తొలగిపోతున్నాయి అని చెప్పి స్వామీజీ యమునకి చెబుతూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు ఇప్పటి వరకు నీ కోడలు అనుకుంటున్న సహస్రకు అసలు సంతాన యోగమే లేదు. పిల్లలు ఎప్పటికీ పుట్టరు, కానీ లక్ష్మికి ఖచ్చితంగా పిల్లలు పుడతారు. చనిపోయిన మీ ఆయన లక్ష్మి కడుపున బిడ్డగా పుట్టబోతున్నాడు. త్వరలోనే మళ్ళీ మీ ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది.
కొన్నేళ్ల క్రితం మీరు కోల్పోయిన ఆనందం అంతా కూడా లక్ష్మి రూపంలో మీ ఇంటికి తిరిగి వస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా మర్చిపోయి లక్ష్మిని నీ కోడలిగా పెద్ద మనసుతో అంగీకరించి తల్లి అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు. ఇక దాంతో స్వామీజీ చెప్పిందంతా కూడా విన్న తర్వాత యమున, స్వామి ఇప్పటి వరకు నా కొడుకు జీవితం ఏమవుతుందోనని కంగారు పడ్డాను, కానీ మీ మాటలు విన్న తర్వాత నా మనసు కాస్త కుదుట పడుతుంది అని చెప్పి యమున, ఏది ఏమైనా సరే నా కొడుకు సంతోషాన్ని మాత్రం నేను ఎప్పటికీ దూరం చేయను. వాడు నిండు నూరేళ్ళు సంతోషంగా జీవించాలి, అదే నేను కోరుకునేది అని చెప్పి యమున విహారిని, లక్ష్మిని దగ్గరికి తీసుకొని వాళ్ళని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుంది. ఇక అలా యమున లక్ష్మిని దగ్గరికి తీసుకొని ముద్దు పెడుతూ, అమ్మ లక్ష్మి, విహారి నీ భర్త అయ్యుండి కూడా ఇంట్లో ఎంతమంది నిన్ను అవమానిస్తున్నా ఎంతో ఓర్పుగా అవన్నీ కూడా సహించావు. చివరకు నేను కూడా మీ బంధాన్ని అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు తల్లి అని చెప్పి యమున లక్ష్మికి క్షమాపణ చెబుతుంది. ఇక ఆ తర్వాత విహారితో, రే విహారి, ఇప్పుడు సహస్రకు పద్మాక్షి వదినకు ఈ నిజం తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటోనని భయంగా ఉందిరా అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ నువ్వు ఇక ఈ విషయం గురించి ఏమీ ఆలోచించకమ్మా, అంతా నేను చూసుకుంటాను, త్వరలోనే సహస్రకు జరిగింది మొత్తం కూడా చెప్పేస్తాను అని చెప్పి విహారి యమునకి ధైర్యం చెప్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.